ఇప్పుడు పన్నీరు ఏ విధంగా తయారు చేస్తారనేది తెలుసుకుందాం. పన్నీర్ తయారు చేయడం కోసం ఒక 1/2 లీటర్ పాలు, తర్వాత 1/2 లీటర్ నీళ్లు వేరువేరుగా స్టవ్ పై పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదిగోండి చూడండి, 1/2 లీటర్ నీళ్లు ఒక గిన్నెలో వేసి పెట్టారు. 1/2 లీటర్ పాలు వేరొక గిన్నెలో వేసి మరగనిచ్చారు. మరగనిచ్చిన తర్వాత నీటిలో అంటే నిమ్మకాయని ఒక చెక్క పిండాలి. ఎప్పుడు నీరు బాగా మరిగిన తర్వాత ఆ మంట కట్టేసి దాంట్లో నిమ్మకాయ చెక్క అనేది 1 కానీ 2 కానీ పిండాలి. పిండిన తర్వాత దాంట్లో మనం గింజలు అనేవి పడకుండా ఉండాలి. అందుకోసమని ఈ నెట్ని మనం పెడతా ఉంటాము. తర్వాత ఆ నీటిని మరిగిన నీళ్ళు, ఆ నిమ్మరసం కలిసిన నీళ్ళు ఈ రెండు కలిపి మరుగుతూ ఉంటాయి కదా, పాలు కాగుతూ ఉంటాయి. ఆ కాగుతూ ఉన్న పాలల్లో వేసేయగానే ఇలా తయారవుతుందన్నమాట. పాలు విరిగిపోతుంది. పాలు విరిగిపోయిన తర్వాత దాంట్లో ఇంకా మనం ఒక చెంబుతోటి చల్లగా ఉన్న నీళ్లు కూడా కలిపినట్లయితే బాగా మనకి బయటికి ఆ పన్నీర్ అనేది మిశ్రమం బయటకు వస్తుందన్నమాట ఆ పాలల్లోంచి. అందుకనేసి నీళ్లు యాడ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని వడగొట్టుకోవాలి. ఇలా ఆ నీళ్ళన్నీ కిందకు వెళ్ళిపోతాయి. ఈ పన్నీర్ మాత్రం ఈ దీంట్లో ఉండిపోతుంది, ఈ నెట్లో. చూసారా? ఇప్పుడు ఆ పన్నీర్ని నీళ్ళన్నీ వడగొట్టుకుని పైకి కిందకి ఒకసారి ఇలా కలుపుకున్నట్లయితే మనకి ముద్దలా తయారవుతుంది. తర్వాత దాన్ని మనం ఒక చిన్న ప్లేట్ పెట్టి నీళ్లు ఎక్కువగా ఉన్న నీటిని కిందకి పాయిన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. నొక్కినట్లయితే ఆ పన్నీర్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం ఆ నీటిని వంపేసుకుని దీన్ని ఒక ప్లేట్ తోటి, చిన్న ప్లేట్ తోటి అదుముకోవాలి. అలా మనకి కొద్దిగా ఎత్తు ఎక్కువగా ఉండేటట్టుగా అదుముకోవాలి. అదుముకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుని తీసిన తర్వాత ఇలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వీటిని ఒక్కొక్క పీసు సెపరేట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇంకా బాగా ఎక్కువగా చాలా అందంగా పీస్ అనేది కట్ అవ్వాలి అనుకుంటే మనం ఒక గుడ్డలో కనుక వేసి పిండుకుని ఒక్క వాటర్ చుక్క కూడా లేకుండా పిండుకున్నట్లయితే దాంట్లోకి మనకి ఒక్క చిన్న పెసరు కూడా, అంటే చిన్న పెసరు వాటర్ కూడా లేకుండా కనుక పిండుకున్నట్లయితే మనకి ముక్క అనేది చాలా స్పష్టంగా అందంగా తయారవుతుంది. ఇలా విడిపోకుండా తయారవుతుంది అన్నమాట. ఇలా చూడండి, ఇది కూడా మనకి లైట్గా ఆయిల్ వేసుకుని వేయించుకున్నట్లయితే మనకి ఏమీ ప్రాబ్లం లేకుండా చాలా బాగా తయారవుతుంది. ఇది పన్నీర్ తయారు చేసే విధానం. మీకు కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.